ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నా బిడ్డకి మంచి సంబంధం వచ్చింది. ఇదిగో ఈ బాబేనమ్మా. ఈ బాబుతో పున్నమి పెళ్లి సంతోషంగా అయితే మేమందరం చాలా ఆనందంగా ఉంటాం. నీ పలుకు కూడా చెప్తే ఆ పలుకును బట్టి నడుచుకుంటామమ్మా. నేను పున్నమిని ఆనెస్ట్గా ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ మీదొట్టు పున్నమికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. మీరు ఆశీర్వదించి మా ఇద్దరినీ ఒకటి చేస్తే ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజున ఇక్కడ మీ పేరు మీద అన్నదానం చేయిస్తాను. అమ్మా, నీ పలుకు కోసం ఎదురు చూస్తున్నాం తల్లి. అమ్మా, తల్లి తల్లి, ఓ అమ్మోరు తల్లి, ఓ ఈవిడెవరు బ్రో? చూడ్డానికి దయ్యంలా ఉంది. అందరూ దండాలు పెట్టేస్తున్నారు. అమ్మో, కళ్ళు పోతాయి. దెయ్యం కాదు, దేవత. హప్. ఆ అమ్మవారికి మనకి వారధి. ఆ దేవత చెప్పాలనుకున్నవన్నీ ఈ వారతోనే చెప్పిస్తారు. అవునా? అమ్మా, మేడం, ఇక్కడంతా మీరు చెప్పినట్టు జరుగుతుంది. అంతా సెట్ చేశాను, మీరేం కంగారు పడకండి. ఓ పలుకు నేను పలుకుతాను. అమ్మవారు నాకు అన్నీ చెప్పి పంపించారు. అమ్మా, నీకు చెప్పాను కదమ్మా, నా కూతురు పున్నమి, ఈ అబ్బాయి ఆదిత్య. చెప్పమ్మా, నా మనవరాలికి మనవడికి పెళ్ళవుతుందని చెప్పు తల్లి. అమ్మ నాకు చెప్పిందే తల్లి. వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని అమ్మవారు చెప్తున్నారు. వీళ్ళిద్దరూ మంచి జంటే తల్లి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. నా మాటగా చెప్తున్నానే, ఇంకేది ఆలోచించొద్దు. ఇంటికెళ్ళగానే ముహూర్తాలు పెట్టించు, లగ్నాలు రాయించు, భజంత్రీలు మోయించు. పెళ్ళవగానే దంపతులిద్దరూ వచ్చి పట్టు వస్త్రాలతో పాటు పసుపు కుంకుమలు సమర్పించు తల్లే. అమ్మయ్యా, సగం టెన్షన్ తీరిపోయింది. ఈ పెళ్ళయి పున్నమి అమెరికా వెళ్ళిపోయిందంటే మిగిలిన సగం టెన్షన్ కూడా తీరిపోతుంది. మా మమ్మీ ప్లాన్ మామూలుగా లేదు. ఇదంతా మా మమ్మీ సెటప్పే.
అమ్మవారిని పెట్టింది కూడా మా మమ్మీ. మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ. నేను చెప్పినట్టు చెప్తే నువ్వు కోరినంత డబ్బిస్తాను. ఏం చెప్పాలి? ఓకేనా? ఓకే డన్. ఆ. చెప్తాను. అలాగే. పని అయిపోయాక డబ్బులు ఇవ్వాలి. అలాగే నేను ఇస్తాను. అలాగే చేస్తానమ్మా. పుణ్యమి, హ్యాపీయా బ్రో? ఫుల్ హ్యాపీ బ్రో. పున్నమి మీద అమ్మవారి చల్లని చూపు ఎప్పుడూ ఉంటుంది. ఈ శుభ సందర్భంలో అందరికీ స్వీట్స్ పంచుతాను. పున్నమి, తిను పున్నమి. అమ్మమ్మ ఫోన్ వచ్చింది. ఫోన్ తీ. చెప్పు పృథ్వీ. అంతా మనం అనుకున్నట్టే జరిగింది రాజమాత. అమ్మవారు వెంటనే పెళ్లి చేసేయమన్నారు. మీరు పున్నమితో మాట్లాడతారా? ఎలాగో ఇంటికి వస్తారు కదా పృథ్వీ, తిరిగ్గా అప్పుడు మాట్లాడతాను. సరేనా? మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. అలాగే రాజమాత. నేను ఒకసారి మాట్లాడేవాడిని కదా. శివ, కంగారు పడకు నాన్న, వచ్చిన తర్వాత మాట్లాడుతుందిగా. పున్నమికి అమ్మవారి ఆశీస్సులు కూడా దొరికాయి. ఇక మిగిలింది పున్నమి పెళ్లి బాధ్యత. పున్నమి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలి. అవును నాన్న, పున్నమి మన ఇంటి పిల్ల. తను జీవితాంతం సంతోషంగా ఉండాలి నాన్న. అవును, పున్నమి పెళ్లి మనం చాలా గ్రాండ్ గా చేయాలి. ఏ ఆటంకం రాకూడదు. ఎందుకంటే పున్నమి నా జాబిల్లి లాగా ఏంటి, జాబిల్లే నా కూతురు తను. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. పృథ్వీ, మా డాడ్ కూడా ఒప్పుకున్నారు. వావ్, నైస్. పున్నమి, ఇక మన పెళ్ళి అయిపోయినట్టే. మా డాడ్ ఒప్పుకున్నారు. ఇంకంతా హ్యాపీ. లెట్స్ డాన్స్ పున్నమి. బ్రో, కమాన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.